ఏం బాగా ఎందుకు సార్ ఇప్పుడు ఎందుకు సార్ మీ పని మీరు చేసుకోండి నా పని ఏం చేసుకో సార్ సార్ సిఐవా పిల్లలు వదిలిపెట్టు మొదట్లో వదిలిపెట్టు ముందు సిఐ పిల్లలు పిల్లలు మొదలు చేసావు పోలీసులు తిట్టు సిఐగా తిట్టు అన్న ఇది చూడండి ఇది చూడండి అవ్వాలి ఇది చూడండి దగ్గర తీసుకోవాలా తీసుకో ఒక్క ఇట్లా పెట్టు ఒక్క పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అక్రమ పద్ధతిలో దోసుకున్న సొమ్ముతో మళ్ళా ఎక్సెప్షన్ పేర్లతో వరంగల్కి చెందిన కడియల్ సీఆర్ని ఇంకా ఇతర ఎమ్మెల్సీలను తీసుకొచ్చి ఇక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్ మెజార్టీ మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ. లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ముఖ్యమంత్రి గారు ఖబర్దార్ చెప్తున్నా, నువ్వు చేసిన మోసాలు దేవుడు గమనిస్తున్నాడు. 1000 కోట్లు 1,00,000 కోట్లు దోసుకోవడమే కాదు, ఇవాళ యాదగిరిగుట్ట పేరు మీద భూదందా చేసే ఎమ్మెల్యే అడ్డు పెట్టుకొని ఇవాళ నువ్వు ఏ విధంగా అక్రమబద్ధులు చైర్మన్ ఎన్నిక గెలవాలని చూస్తున్నావు. అయినా దేవుడు మా వైపే ఉంటాడు. ఇవాళ నువ్వు 12 సార్లు యాదగిరిగుట్టకు వచ్చినా ఒక్కసారి కూడా యాదగిరి టౌన్లో ఉన్న పేదల గురించి, దళితుల గురించి, బీసీల గురించి ఒక్కసారి ఒక ఇల్లుగడ్డ పాపాలను లేదు. అక్రమ పద్ధతులు ఎంతసేపు దేవుని పేరు మీద భూదందా నీ బిడ్డ 500 ఎకరాలు చుక్కపల్లి రోడ్లో ఉంటుందని దీన్ని ప్రూవ్ చేస్తాను నేను. అయినా చెప్తున్న ఒకటే, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇవాళ తెలంగాణలో ఎక్సెప్షన్ పేరు మీద బీజేపీతో కలిసి నల్గొండ మున్సిపాల్లో బీజేపీ ఎంఐఎం పొత్తు పెట్టుకొని మున్సిపల్ చైర్మన్ అడగొట్టాలని నల్గొండ జిల్లా కేంద్రం నా కాన్సెన్స్లో. ఏమన్నా నీకు నీతి నియమాలు నిబద్ధత ఉన్నదా? నువ్వు అసలు మనిషివేనా? అసలు మనిషి చెప్పా పుట్టినవాను? పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న తండ్రి కొడుకులు తప్పకుండా మీలాంటి వారిని కాల్చి చంపినా తప్పులేదు. ప్రజలకు చెప్తూ ప్రజలు కూడా మీరు ఆలోచించాలి. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు, ఎంఐఎం బీజేపీ టీఆర్ఎస్ కలిసి నల్గొండ మున్సిపాలిటీ యాదగిరిగుట్టలో క్లియర్ మెజార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడగొడటానికి ఇక్కడ సిఐ పాండురంగారెడ్డి ఒక బ్రోకరు, వాడు సిఐ కాదు, వాడు ఒక బ్రోకరు. 10 లక్షల రూపాయలు ఇచ్చి పోస్టింగ్ ఇచ్చి ఎమ్మెల్యేకి పోస్టింగ్ ఇచ్చి పైసలు ఇచ్చి లంచం ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఆ బ్రోకర్ పాండురంగారెడ్డి సిఐ గారిని పెట్టుకొని ఒక ఇండిపెండెంట్ని నువ్వు అధికార పార్టీకి పోరా అని చెప్తే మనం రికార్డు చేసినావు. అది పోలీస్ ఆఫీసర్ కాదు, వాడు దొంగ, రౌడీ ముండా కొడుకు. వాడు ఇవాళ సిఐ గాడు ఇండిపెండెంట్ని నేను గెలిపిస్తే నువ్వు అధికార పార్టీకి పోరా బాగుంటుంది. 10 లక్షలు తెచ్చి వాళ్ళని పోస్టింగ్ తెచ్చుకున్నాడు. 3 సార్లు సస్పెండ్ అయ్యింది. 3 సార్లు వాళ్ళ భార్య కంప్లైంట్ ఇస్తే సస్పెండ్ అయిన వ్యక్తి ఆడు. సొంత భార్యని మోసం చేసిన వ్యక్తి సిఐగా వేసుకొని పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని నాశనం చేసి టౌన్ని. అయినా సరే మాకు గెలిచిన కౌన్సిలర్స్తో నా ఎంపీ ఫండ్స్ కాదు, కేంద్రం తీసుకొచ్చి వాడు దేవుని పేరు మీద పైన కూర్చున్నా ఈ పేద ప్రజలు ఆదుకుంటారని యాదగిరిగుట్ట ప్రజలకు మనస్ఫూర్తిగా పూర్తి మెజార్టీ ప్రజలకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, కేసీఆర్ లాంటి దొంగ ముఖ్యమంత్రి, ఒక అవినీతిపరుడు దేశంలో ఎక్కడ లేడు. దీన్ని ఉరిశిక్ష విధించిన తప్పే, కాల్చి చంపినా కూడా న్యాయమే.